హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు గురుబాబు. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల నుండి ఈ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే అది ఈ రోజుకి జరిగింది. మీ అందరి ప్రేమ మద్దతు కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్తో పాటు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ మీ అందరికీ నా కొత్త యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ ఎంజీఈవీకి సుస్వాగతం. సో ట్రావెల్ విత్ ఎంజీఈవీ అంటే ఏంటి? పేరుకు తగ్గట్టుగానే ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్తో ట్రావెల్ చేసే అనుభవాల గురించి. సో ఎవరికి టైం దొరికినా పర్ఫెక్ట్ ప్లానింగ్తో మనం కూడా ఈవీస్తో సేఫ్గా ఎఫిషియెంట్గా ట్రావెల్ చేయవచ్చని చూపించాలనేది నా టార్గెట్. అందరూ కార్స్ కొనాలనుకునేటప్పుడు చాలా ప్లానింగ్ చేస్తారు, చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఏ బ్రాండ్ కొనాలి, ఏ వేరియంట్ కొనాలి, పెట్రోల్ కార్స్ కొంటే బాగుంటుందా, డీజిల్ కార్స్ కొంటే బాగుంటుందా, సిఎన్జి కార్స్ అయితే తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉంటుందేమో, మరి ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఎలా ఉంటుందో, మెయింటెనెన్స్ కాస్ట్ మరియు రన్నింగ్ కాస్ట్ రెండు ఆల్మోస్ట్ ఉండవు. సో ఎవరి ఆప్షన్స్ వాళ్ళది, ఎవరి చాయిసెస్ వాళ్ళదండి. సో నా ఒపీనియన్ మాత్రం ఎలక్ట్రిక్ కార్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అని అంటాను. సో మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ కార్స్ కొనాలని అనుకుంటుంటే మీకు ఎలాంటి రీసెర్చ్ అవసరం లేదని చెప్తాను. అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ అంటే చాలా డిఫరెంట్ రేంజెస్తో వచ్చే బ్యాటరీ ఆప్షన్స్లో దొరుకుతున్నాయి. సో ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ కార్స్లో డిఫరెంట్ రేంజెస్ గురించి తెలుసుకుందాం. ఇందులో రేంజెస్ గురించి ఎలాంటి క్లాసిఫికేషన్స్ లేవు, కానీ మనం సింపుల్గా ఒక 3 సెగ్మెంట్స్లో రేంజెస్ గురించి ఇక్కడ చూసుకుందాము. సో ఆ 3 సెగ్మెంట్స్ వచ్చేసి షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్. సో షార్ట్ రేంజ్ అంటే లెస్ దాన్ 200 కిలోమీటర్స్ రేంజ్ రావడం. మీడియం రేంజ్ అంటే ఒక 200 కిలోమీటర్స్ నుండి 300 కిలోమీటర్స్ లోపు రేంజ్ వచ్చే కార్స్ అని అనుకుందాం. లాంగ్ రేంజ్ అంటే అబోవ్ 300 కిలోమీటర్స్, అంటే ఒక రేంజ్లో మనకి 300 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వచ్చే కార్స్ని లాంగ్ రేంజ్ వచ్చే కార్స్ అని అనుకుందాం. డిఫరెంట్ రేంజెస్ గురించి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ ఎలక్ట్రిక్ కార్స్ ఎంత రేంజ్ వస్తుందనేసి ఒక డెడికేటెడ్గా వీడియో చేస్తాను. జస్ట్ మీ అవసరానికి అనుగుణంగా ఏ సీట్స్ కార్ కావాలి, ఎంత రేంజ్ వచ్చే కార్ కావాలని ప్లాన్ చేసుకుంటే చాలు. ఏ ఎలక్ట్రికల్ కార్ అయినా సరే అండి, ఒక్కసారి మీరు ఎలక్ట్రికల్ కార్లో డ్రైవ్ చేస్తూ వెళ్ళారంటే మళ్ళీ పెట్రోల్ డీజిల్ కార్స్ని డ్రైవ్ చేయాలని ఖచ్చితంగా మీకు అనిపించదు, అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. సో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలంటే, ఏదైనా దూర ప్రాంతాలమైన డెస్టినేషన్స్కి వెళ్ళాలంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయేమో, మనం అంత దూరం వెళ్ళగలమా, ఛార్జింగ్ సరిపోతుందో లేదో, చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ప్లానింగ్ మంచిగా ఉంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలే. మనం ఫుడ్ బ్రేక్స్ ఎలా తీసుకుంటామో మన ఎలక్ట్రిక్ వెహికల్కి ఛార్జింగ్ బ్రేక్స్ కూడా అలా తీసుకుంటే, అలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఛానల్ ద్వారా నేను ఏ ప్లేస్కి ఏ రూట్ ఎంచుకున్నాను, ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర ఎంత టైం పట్టింది, ఏ రూట్లో వెళ్తే ఏ డెస్టినేషన్స్కి ఎంత టైం పడుతుంది, ఎంత రేంజ్ అచీవ్ చేస్తాను, బ్యాటరీ కన్సంప్షన్ ఎంత జరిగింది, అవన్నీ కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంఐడి అంటారు, అంటే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో ఇందులో మీకు టెక్నికల్గా ట్రావెల్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్స్ దీంట్లో దొరుకుతుంది. ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత పర్సంటేజ్ కన్జ్యూమ్ అయింది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము, ఎన్ని కిలోమీటర్స్ ఇంకా వెళ్ళొచ్చు, ట్రిప్స్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఎన్ని కిలోమీటర్స్ తీసుకుంది, ఎన్ని కిలోమీటర్స్ మనం యావరేజ్గా వెళ్ళాము, ఎంత స్పీడ్ వెళ్ళాము, ఎన్ని కిలోమీటర్స్కి పవర్ ఎంత కన్జ్యూమ్ అయింది, ఎన్ని కిలోవాట్స్ కన్జ్యూమ్ అయింది అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దీంట్లో దొరుకుతుంది. సో ప్రతి ఒక్క ట్రావెల్ వీడియో చేసేటప్పుడు మీకు ఈ ఎంఐడి ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్తో పాటు ఈ టెక్నికల్గా మీకు దొరికే ఇన్ఫర్మేషన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటా. సో ఆల్రెడీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొన్నవారు కానీ లేదా ఇంకా ఫ్యూచర్లో కొనాలనుకునే వాళ్ళకి
నా వీడియోస్ ద్వారా అంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్స్ ద్వారా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఇలా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వీడియోలో కంప్లీట్గా నేను ట్రాక్ చేసి మీకు అందిస్తాను. మొదట సౌత్ ఇండియా ప్లేసెస్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నా. ఇంకా ఏ ప్లేసెస్ నేను ఫైనల్ చేయలేదు, డిసైడ్ చేయలేదు. మీకు ఏదైనా ఒక డెస్టినేషన్ ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే, అంటే ఛార్జింగ్ స్టేషన్స్ గురించి కానీ అక్కడ వెళ్ళే రూట్ గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్లో పెట్టండి. ఆ ప్లేసెస్ని నేను ప్రియారిటీగా తీసుకొని ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. చివరిగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వచ్చే వీడియోస్ ఏది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ బాగుంటే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. ఏమున్నా కూడా కమెంట్స్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్కటి చదువుతాను, నేర్చుకుంటాను. ఇంకా చాలా చెప్పాలనుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.